అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి తంత్ర తెలుగు. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా సబ్స్క్రైబర్స్ 500 కంప్లీట్ అయ్యాయి. ఆ ప్రేక్షకులకు కూడా కోటి పేరు పేరున ధన్యవాదాలు. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు విజ్ఞప్తి, నా ఛానల్ మీకు నచ్చినట్లు అనిపిస్తే, దీనివల్ల ప్రయోజనం ఉంది అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇవి ఫ్రీ అండి, వీటికి ఛార్జ్ ఏమి ఉండదు. బెల్ ఐకాన్ నొక్కి పెట్టడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే నెమలి పించం అండి. ఈ నెమలి పించం ఎంత పవిత్రమైందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీంతో రహస్యమైన తంత్రాలు చేస్తారు. సాక్షాత్తు ఆ కృష్ణుడు, ఆ కుమారస్వామికి చాలా ప్రియమైనవి. కృష్ణుడైతే తలపైనే పింఛంలాగా పెట్టుకున్నాడు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో కాస్త కూస్త నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. పొద్దున్నే లేవండి, కొన్ని నెమలి పించాలు తెచ్చుకొని పెట్టుకోండి. మీకు మార్కెట్లో ఎక్కడైనా అమ్ముతారు. మనకి ఒక 3 నెమలి పించాలు తీసుకొని గాలి విసరండి. మనం దేవుళ్ళకు వింజామర ఎలా విసురుతామండి, అలా మీ సింహద్వారానికి విసరండి. ఇంట్లో నుంచి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. గ్రహ దోషాలతో కొంతమందికి బాధపడుతూ ఉంటామండి, తెలియదు మనకి. దానివల్ల కూడా మనకు చేయాల్సుకున్న పనులు కొన్ని కావు. ఒక నెమలి ఈక తీసుకోండి, దానిపై గంగాజలం చల్లండి. ఆ తరువాత దాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎవరు చూడని ఒక ప్లేస్లో, రహస్యమైన ప్లేస్లో పెట్టేయండి. అలాగే నరదిష్టి కూడా పోవాలంటే ఒక 11 నెమలికలు తీసుకోండి. రోజు ఒక నెమలిక మీ పడుకునేటప్పుడు మీ తల కింద పెట్టుకోండి. దాన్ని మీ పొద్దున్నే లేవగానే దగ్గరలో పారే నీళ్ళు ఉంటే ఆ నీళ్ళల్లో పారేయండి. లేకుంటే ఏదైనా గుడి ఉంటే గుడిలో కూడా రాగి చెట్టు దగ్గర పెట్టేసి రండి. సింహద్వారం దగ్గర ఇంకొక తంత్ర కూడా అండి. గణపతి ఫోటో మీరు సింహద్వారానికి కంపల్సరీ ప్రతి ఒక్కరం పెట్టుకుంటాం కదా. సింహద్వారం దగ్గర పైన గణపతి ఫోటో పెట్టాక 3 నెమలికలు పై భాగమైన తల గణపతి కాళ్ళ దగ్గరైనా మీరు 3 చూస్తున్నాను చూడండి, ఇలా పెట్టండి. దీనివల్ల కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు కూర్చునే ముందు ఒక చిన్న ఫ్లవర్ వాష్ లాగా చేసి నెమలి పించాలు పెట్టండి. దానివల్ల కూడా వాళ్ళు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. ఇవి మీరు చేసి చూడండి. మనకి శత్రువులు ఉన్నా సరే ఒక నెమలి పింఛం తీసుకొని హనుమంతుడి దగ్గర నుంచి సింధూరం తీసుకొని వాటిపై వారి పేరు రాసి, మీరు మీ నుంచి దూరంగా ఉండాలని, మీతో ప్రేమగా ప్రవర్తించాలని ఆ హనుమంతుడికి వెళ్ళి ఆ నెమలి పింఛం సమర్పించేసేయండి. మార్పు అనేది మీకే కనిపిస్తుంది. నేను చెప్పే ఈ రహస్యమైన తంత్రాలు చాలా 100% రిజల్ట్ ఇస్తాయండి. నమ్మకంతో చేయండి. ఏదైనా చేస్తూ ఉంటేనే సక్సెస్ అవుతాయండి. మంచి రోజు చూసి ఈ నెమలి పించాలు మీరు తీసుకుని రండి. చూడండి, మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది. మీ ఇంట్లో ఏమైనా డిజైన్వి ఉంటే ఈశాన్య మూలలో పెట్టి చూడండి.